బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని, రాష్ట్ర భవిష్యత్ కోసం పార్లమెంటులో ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని పీఎస్సీఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఆత్మ చైర్మన్ గుండా రంగారెడ్డిలు కోరారు. జగదేవ్పూర్ మండలంలోని మునిగడప, పలుగుగడ్డ, మాందాపూర్ గ్రామాల్లో శుక్రవారం మండల పార్టీ ఆధ్వర్యంలో వెంకట్రామరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నుంచి వెంకట్రామరెడ్డికి మద్దతుగా జగదేవ్పూర్ మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు అందరము మునిగడప గ్రామానికి వచ్చి ఈ ఉపాధి కూలీల దగ్గరికి వచ్చి వాళ్లకు వెంకట్రామరెడ్డికి కారు గుర్తుకు ఓటేయాలని వేడుకున్నాము. ఈ కూలీలు కూడా ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటేస్తామని స్వచ్ఛందంగా చెప్తున్నారు. కాంగ్రెస్ అన్ని మోసాలతోటి రైతు బంధు, రైతు రుణమాఫీ, కరెంటు చక్కగా ఫ్రీగా 24 గంటలు ఇస్తామని అన్ని మోసాలు చేసిండు. కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితి ఏమో కారు గుర్తుకే వేస్తాము అని ఈ ప్రజలు చెప్తున్నారు. కాబట్టి మా వెంకట్రామరెడ్డి గారు అత్యధిక మేరతోటి గెలవబోతున్నాడు. సందర్భంగా మరి గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంలో భాగంగా మరి ఈరోజు ఉపాధి హామీ కూలి దగ్గరికి వచ్చి మరియు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని, మరియు అభివృద్ధి అంటేనే టీఆర్ఎస్ కాబట్టి మరి టీఆర్ఎస్కే మరి మద్దతు తెలవాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి మరి ఈ పార్టీకి మద్దతు తెలిపి మరి భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ, మరియు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని ప్రజలకు కష్టాలే తెలుస్తుంది కాబట్టి ఆ కష్టాలను మరి తొలగించడానికి మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం. మరియు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపి మరి ప్రతి ఒక్కరూ మరి స్వచ్ఛందంగా మరి వెంకట్రామరెడ్డికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. మన పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకోవాలనుకుంటారు, చదువుకోలేస్తాము. మనకు లక్షలు అవుతాయి. ఈయన ఏమంటుండు, నేను ఫ్రీగా చదివిస్తాను, మీ పిల్లలకు ఉద్యోగాలు పెట్టిస్తానంటుండు, కంపెనీలలో కానిస్టేబుల్ నౌకర్లకు మంచి చదువు చెప్పిస్తానంటుండు. మరి ఎన్ని మంచి పనులు ఈయన చేస్తానంటుండు. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ఆదుకుంటానంటుండు, ఎన్నో మంచి పనులు చేస్తానంటుండు. ఎప్పుడు వచ్చినా కానీ నేను ఖచ్చితంగా గజ్వేలోనే కూర్చుంటా, అందరికీ అవైలబుల్లో ఉంటా అని చెప్తున్నాడు. మనం ఈయనని కేసీఆర్ పంపించిండు మనకు పైనుంచి. ఈయనకు ఓటు వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి? 13వ తారీఖు. ఎక్కడికి పోవద్దు, ఏ పెళ్ళి ఉన్నా ఫంక్షన్ ఉన్నా ఓటు వేసుకొనే కదులు. ఊర్లో మీరు ఎప్పుడు పోయి 7 గంటలకల్లా ఎండబడతల్లి పోయి ఇట్లా పెట్టెలు ఉంటాయి చూసిండ్రా, మొన్న పెట్టెలలో ఓటు వేసుకుండ్రా, అట్లాంటి పెట్టెలు 3 పెట్టెలు ఉన్నాయి. ఈసారి ఫస్ట్ పెట్టెలో 4